సంప్రదాయానికి విరుద్ధంగా 50 ఏళ్లలోపు ఇద్దరు మహిళలు గుళ్లోకి వెళ్లిన ఘటనతో హిందువులు కలత చెందారని తెలిపారు. శబరిమల ఘటనకు కేరళ సీఎం మూల్యం చెల్లించుకోక తప్పదని పరిపూర్ణానంద హెచ్చరించారు. కేరళ పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా, ఒక కక్షపూరితంగా ప్రవర్తించేటువంటి తీరు దేశం మొత్తం గమనిస్తుంది. పినరాయి విజయన్ కూడా ఒక మొండి వైఖరితో ఇంకంతే, నేను ఏదో చేశాను, నేను దీనికి కట్టుబడిపోతాను, నేను దీన్ని అంతు చూస్తాననే ఆలోచనతో ఆయన వెళ్తున్నారు. అది మంచిది కాదు. అహంకారం మనిషికి ఎప్పుడైనా సరే పతనానికి దారి తీస్తుంది. పతనానికి మొట్టమొదటి మెట్టు అహంకారము. ఇది మనం పురాణాలు చూసాం, శాస్త్రాలు చూసాం. మనుషులు ఈ భూమి మీద శాశ్వతాలు కారు. అటు ముఖ్యమంత్రి పదవి ఎంత ఉంటుంది? 5 ఏళ్ళ, 10 ఏళ్ళ, 15 ఏళ్ళ? నువ్వైతే శాశ్వతం కాదు. దైవం శాశ్వతం, ధర్మం శాశ్వతం. అటువంటి శాశ్వతమైన వాటి పట్ల అహంకారంతో ప్రవర్తించకూడదు. అది ఎవరికైనా సరే అది తగదు. ప్రత్యేకించి కేరళ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి తీవ్రమైన పరిణామాలు చూస్తుంటే కోట్లాది మంది హిందువులు కలత చెందుతున్నారు. ఖచ్చితంగా దీనికి ఆయన మూల్యం చెల్లించుకోక తప్పదు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ షార్ట్ బ్రేక్ తర్వాత.